ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మనం టీ స్కిన్ పై హైదరాబాద్ లో టీ తాగే వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కాసులు కురిపించుకుంటున్న ఒక ముఠా ఆట కట్టించారు హైదరాబాద్ ఫుడ్ అండ్ అడల్టరేషన్ సర్వేలెన్స్ టీమ్. సో రహస్య సమాచారం మేరకు జరిపిన దాడుల్లో సుమారు 4 టన్నుల కల్తీ టీ పౌడర్, దానికి సంబంధించిన రసాయనాలను అధికారులు స్వాధీనం చేస్తున్నారు. సాధారణంగా హోటల్స్, టీ స్టాల్స్లో వాడి పారేసిన టీ పొడిని సేకరించి దానికి హానికరమైన రంగులు, సింథటిక్ కలర్స్ అండ్ కృత్రిమ వాసనలు కలిపి తిరిగి ప్యాక్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ కల్తీ పొడిని చూడగానే అసలైన టీ పొడిలాగే కనిపించేలా ఆ రసాయనాలు వాడుతున్నారని పోలీసులు చెప్పారు. సో ఇదందాపై గత కొన్ని రోజులుగా నిఘా పెట్టిన హెచ్ఫాస్ట్ పోలీసులు అత్యంత గోప్యంగా ఆపరేషన్ నిర్వహించి కల్తీ కేంద్రాలపై దాడి చేశారు. ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులను అదుపులో తీసుకున్నారు. వీరిలో కల్తీ టీ పొడిని తయారు చేసే వారితో పాటు తక్కువ ధరకు వస్తుందని తెలిసి కూడా దీన్ని కొనుగోలు చేస్తున్న కొంతమంది టీ షాప్ ఓనర్లు కూడా ఉన్నారు. ఒక చిన్న పక్కన బండి పెట్టుకునే, రోడ్డు పక్కన బండి పెట్టుకునే వాళ్ళే కాదు, చాలా పెద్ద పెద్ద హోటల్స్, స్టార్ హోటల్స్ కూడా వీళ్ళ యొక్క ప్రోడక్ట్ని వాడుతున్నాయి. సో నార్మల్గా అయితే టీ 10 రూపాయలు 15 రూపాయలు పెట్టి తాగే వాళ్ళే కాదు వీళ్ళ కస్టమర్లు. ఒక టీని 70 రూపాయల నుంచి 100 రూపాయల వరకు పెట్టి తాగే వాళ్ళు కూడా ఈ యొక్క అడల్ట్రేషన్ బారిన పడ్డారు. ఈ కల్తీ టీ పొడిలో కలిపే రంగులు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయని ఆహార భద్రతా నిపుణులు చెప్తున్నారు. సో దీంట్లో వాడే కెమికల్స్ ప్రధానంగా సన్సెట్ ఎల్లో FCF. ఇదొక సింథటిక్ కెమికల్, చాలా ప్రాణాంతకం. కొన్ని రేర్ ఎనస్థీషియాలో మాత్రమే దీన్ని యూజ్ చేస్తారు. అలాంటి వాటిని ఇప్పుడు ఈ టీలో యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక పర్ఫెక్ట్ కలర్ రావడం కోసం కొన్ని యాడ్స్ ఉంటాయి కదా, టీకి సంబంధించినటువంటి రంగు, చిక్కదనం, క్వాలిటీ, ఆ ఫ్లేవర్ యొక్క స్మెల్ రావడం కోసం ఏదైతే చేస్తూ ఉంటారో మొత్తం ఈ యొక్క సింథటిక్స్ మొత్తం కూడా కెమికల్స్. ఒక దగుల్బాజీ పని చేస్తున్నారు ఈ కేటుగాళ్ళు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలామంది. ఈ యొక్క కలర్ సప్లై చేయడానికి ఒకళ్ళు ఉంటారు, ఆ సింథటిక్ కెమికల్స్ని ప్రొక్యూర్ చేయడానికి వేరే వాళ్ళు ఉంటారు, ఎక్కడి నుంచో సేకరించడానికి వేరే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇది ఒక పెద్ద మాఫియా బేసిక్గా. ఎందుకు అంటే రోడ్డు పక్కన ఒక టీ షాప్ ఉంది, ఒక కెఫే ఉంది, ఒక డ్రైవ్ ఇన్ ఉంది. అక్కడ ఏదైతే టీ పౌడర్ వీళ్ళు వాడుతున్నారో వీళ్ళ టీ పౌడర్ అని చెప్పి అస్సాం గోల్డ్ అని, లేకపోతే నెంబర్ 1 అస్సాం గోల్డ్ అని, అస్సాం అని, బేసిక్, ప్రీమియర్ అయితే కేజీ 500 నుంచి 700 వరకు బేసిక్ ఉంటాయి. అండ్ ప్రీమియం వచ్చేసి ఒక కేజీ దాదాపుగా 1200 నుంచి 1400-1500 వరకు అమ్ముడుపోతూ ఉంటాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఆ యొక్క టీ పౌడర్ వన్స్ యూజ్ చేసిన తర్వాత ఏం చేస్తారు, అక్కడ పక్కనే ఉన్న డస్ట్బిన్లో పడేస్తారు కదా. సో వాటిని కూడా కలెక్ట్ చేసి, వాటిని కూడా సేకరించి, ఏదైతే పిప్పైపోయిన తేయాకుని, ఆ టీ పౌడర్ని కూడా సేకరించి దాన్ని మళ్ళీ ఈ యొక్క కెమికల్స్ కలిపి ఎండబెట్టి, కొన్ని రసాయనాల్లో నానబెట్టి, దాని తర్వాత ఎండబెట్టి ఈ కెమికల్స్ని యాడ్ చేసి మళ్ళీ వాటిని ఒక కవర్లో ప్యాక్ చేసి సేమ్ మళ్ళీ ఈ యొక్క కేఫ్లు కావచ్చు, ఈ యొక్క డ్రైవింగ్స్ కావచ్చు, ఈ యొక్క హోటల్స్ కావచ్చు, రోడ్డు పక్కన ఉండే బళ్ళు కావచ్చు, ఎవరైతే వాళ్ళ కస్టమర్లు వాళ్ళకి మళ్ళీ పంపిస్తున్నారు. ఎంత దారుణం అంటే నిజంగా ఇంతకన్నా దగులుబాజీ పని ఇంకొకటి లేదు. ఇప్పటిదాకా కల్తీ నూనె చూసాం, కల్తీ నెయ్యి చూసాం, కల్తీ మందు చూసాం, ఇంకోటి చూసాం. లేచిన కాడ నుంచి ఆల్మోస్ట్ 99% కల్తీ. తాగే టీలో కూడా ప్రశాంతంగా ఒక కప్పు తాగుదామని వెళ్తాడు. ఒక సాఫ్ట్వేర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక యాక్టర్ కావచ్చు, వాళ్ళ యొక్క స్థాయిలను బట్టి వాళ్ళు వెళ్ళే షాప్స్ మారుతూ ఉంటాయి. సో వాళ్ళు వర్క్ స్టేషన్స్ని బట్టి ఆఫీసులో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కొంతమందికి వేరే కేఫ్ల వాళ్ళు, కొంతమంది హోటల్స్ వాళ్ళు పెద్ద పెద్ద బ్రాండ్స్ని ప్రమోట్ చేసుకోవడం కోసం, వాళ్ళ యొక్క టీ పౌడర్స్ని ప్రమోట్ చేసుకోవడం కోసం పంపిస్తూ ఉంటారు ఆఫీసులకి. ఇవి కూడా, టీ కూడా ఆఖరికి కల్తీ అయిపోతే ఇంకా అసలు ఏంటి తాగేది? రోజులో 1 or 2 టీలు తాగుతారు ఆన్ అండ్ యావరేజ్గా. సో కొంతమంది హెల్త్ కాన్సిక్వెన్స్ పరంగా వాళ్ళు ఏం చేస్తారు, రోజుకు 1 మాత్రమే తాగుతారు. అలాంటిది కూడా కల్తీ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ టీలో ఆ పాలు స్వచ్ఛమైనయా లేకపోతే యూరియా నుంచి వచ్చిన పాలా అనేది చాలామందిలో ఒక డౌట్ ఉంటుంది.
దాంట్లో యూస్ చేసే వాటర్, ఆ మిల్క్ కావచ్చు, అది మంచిగా ఉందా, ఈజ్ దేర్ ఎనీ అడల్ట్రేషన్ అనే డౌట్స్ చాలామందికి బయట చిన్న చిన్న కేఫ్ల్లో, చిన్న చిన్న రెస్టారెంట్లో తాగేటప్పుడు ఏదైనా డౌట్ వస్తూ ఉంటుంది బేసిక్గా. మన ముందు కలపకపోతే కలిపే ఆ మేకింగ్ కనుక మనం చూడలేకపోయినట్టయితే మనకు డౌట్ వచ్చే అవకాశం ఉంటుంది చాలా మందిలో. సరే, ఏదైనా వర్క్లో ఉండి ఆ 5 నిమిషాలు మాట్లాడుకోవడానికి వచ్చిన టైంలో వాళ్ళకి టైం లేక ఆ టీ గురించి ఆలోచించేది లేకపోతే ఏం కాదు, కానీ బట్ మస్ట్గా చాలామంది ఏదైనా అడల్ట్రేషన్ జరుగుతుందా అని ఆలోచిస్తారు. సో ఈ హెచ్ఫాస్ట్ పోలీసులు ఈ ఫుడ్ అడల్ట్రేషన్ గురించి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీసులు చూసి వాళ్ళకి ఒకసారిగా షాక్ అయిపోయారు. 1 కాదు 2 కాదు, 3,000 టన్నుల టీ పౌడర్ని మొత్తం అడల్ట్రేషన్ చేయడం కోసం వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. 3,000 కేజీల టీ పౌడర్ని చాలా ఈజీగా సింథటిక్ కలర్స్ పెట్టి మొత్తాన్ని అడల్ట్రేషన్ చేశారు, మొత్తాన్ని కల్తీ చేశారు. ఏదైతే చిన్న చిన్న షాపుల దగ్గర, చిన్న చిన్న డ్రైవింగ్స్ దగ్గర, చిన్న చిన్న కేవ్స్ దగ్గర, హోటల్స్ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క టీ పౌడర్ని మొత్తాన్ని కలెక్ట్ చేసి దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ వీళ్ళ దగ్గర పెట్టేసుకొని దాన్ని కొన్ని కెమికల్స్ను నానబెట్టి వాటిని చాలా పద్ధతిగా ప్యాక్ చేసి మళ్ళీ అదే రెస్టారెంట్లకి వాళ్ళు పంపిస్తున్న సందర్భం ఇది. సో ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి కేటుగాళ్ళని ఏమనాలి? 1 కేజీ కాదు, 2 కేజీలు కాదు, దాదాపుగా 3,000 టన్నులు అంటే ఇమాజిన్ ఎన్ని నెలలకి హైదరాబాద్లో యూజ్ అవుతుంది, ఎన్ని రోజులకి యూజ్ అవుతుంది. సో ఇలాంటి కేటుగాళ్ళని ఏం చేయాలి? వీళ్ళని ఉరి తీయాలా? వీళ్ళని ఏం చేసినా పాపం లేదు నిజంగా. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 10 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. 10 మందిని. ఎంత దారుణం! ఒక ఆఫీస్లో వర్క్ చేసే వ్యక్తి, లేకపోతే ఆరు బయట వర్క్ చేసే వ్యక్తి ఒక టీ తాగడానికి వెళ్తాడు. దేనికోసం? తనకున్న స్ట్రెస్ని కాస్త కంట్రోల్ చేసుకోవడం కోసం. ఒక టీ పడితే కాస్త ప్రశాంతంగా ఉంటుంది అనే ఒక ఇదిలో వెళ్తూ ఉంటాడు. అలాంటి టైంలో తాగే టీకి కూడా అడల్ట్రేషన్ చేస్తున్నారని చెప్తే ఇక ఏంటిది? పొద్దున్నే తినేది కల్తీనే, తాగేది కల్తీనే, లేకపోతే ఏదన్నా దేనికి పరంగా అయినా సరే కల్తీనే, ఇక ఆఖరికి టీ కూడా కల్తీనే అంటే టీ పౌడర్ కూడా. సో సమాజం ఎటు పోతుంది అసలు? ఈ టీ పౌడర్ అడల్ట్రేషన్ చేసిన వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు? మస్తుగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.